Let's please welcome Sajjan Lukman and Sajjan Aditya for Sausilya Bharat Nirman Deepika 4th alphabet. Give them a grand round of applause. My name is Lukman. My name is Aditya. ఇప్పుడు 4వ ఆల్ఫాబెట్ చెప్పబోతున్నాం. ఆయన మనుషులందరినీ ఒకే వ్యక్తి ద్వారా పుట్టించాడు. బృహదారణ్యక ఉపనిషత్ 3వ అధ్యాయం 4వ బ్రాహ్మం 3వ మంత్రం. సవైనైవ రేమే తస్మాది కాకి నర్మతే సద్వితీయో మైచ్చత్ స హైత వానాస యథాస్త్రిప్ మాగంసో సంపరిష్వంతో స ఇమమే వాత్మానం వేదపాతయత్తత పతిశ్చ పత్ని చాభవతాం తస్మాదిదం అర్ధభృగలమివ స్వ ఇతిహ స్వాహ యజ్ఞవల్కయ తస్మాద యమకాసః శ్రియ పూర్య ఏవతాం సమభావత్తతో మనుష్య అజాయంత. దీని యొక్క అర్థం, ఆ ప్రజాపతి ఒంటరిగా ఉన్నందున తృప్తి నందలేదు, అందువలన ఒకటిగా ఉండి వాడు ఆనందించుటలేదు. అతడు రెండవ దాన్ని కోరెను, అప్పుడు స్త్రీ పురుషులు ఇరువురు జంట ఎట్లుండునో ఆ రీతిగా నుండెను. అనగా అతని రెండు భాగమును అర్ధంగిగా చేసుకొనెను. అప్పుడు సతీపతి అనే ఇద్దరు వ్యక్తులుగా మారెను. కాబట్టి మనుషుడు చీల్చిన వెదురు బొంగు వలె ఉన్నాడని యజ్ఞవల్క్య ఋషి చెప్పి ఉన్నాడు. అందుచేత పురుషుని యందుటి ఈ అర్ధ భాగము స్త్రీచే పరిపూర్ణము చెయ్యబడెను. అట్లు ఆ స్త్రీ పురుషుల వలన మనుష్యులు జన్మించెను. బైబిల్ శాస్త్రం Genesis 2:21-23. Then the Lord God made the man fall into a deep sleep. While he was sleeping, he took out of the man's rib one closed of the flesh. He formed out of the man's rib and brought forth to him. Then the man said, at last here, one of the mankind, bone taken from my bone, flesh from my flesh. Woman is her name, because she was taken out of man. దీని యొక్క అర్థం, ఆదికాండము 2వ అధ్యాయం 21-23వ వాక్యం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామును గాఢ నిద్రలోకి కలగజేసి అతడు నిద్రించినప్పుడు తన పక్కటెముకలలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆదాము నొద్దకు తీసుకువచ్చెను. అప్పుడు ఆదాము, ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరుడి నుంచి తీయబడే కనుక నారి అనబడును. ఖురాన్ శాస్త్రం 4:1. యా అయ్యుహన్నాసు త్తఖూ రబ్బకుముల్లజీ ఖలఖకుం మిన్ నఫ్సిన్ వాహిదా వ ఖలఖం మినహు జౌజహా వ బస్స మిన్హుం రిజాలన్ కసీరన్ వ నిసా. దీని యొక్క అర్థం, మానవులారా మీ సృష్టికర్త పట్ల నిష్ట కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు, అదే ప్రాణి నుండి దాని జతను సృష్టించాడు. ఇంకా ఆ జంట ద్వారా ఎంతో మంది పురుషులను స్త్రీలను ఈ ప్రపంచంలో వ్యాపింపజేశాడు. థ్యాంక్ యూ. Thank you for your excellent presentation. Now we invite Sajjan Safira and Sajjan Hanifa for Sausilya Bharat Nirman Deepika 5th alphabet. Everyone, myself Muhammad Safira Kausar. Myself Muhammad Hanifa Bharati. 5th alphabet. ఆయన ఈ సృష్టిని కేవలం మనుషుల కొరకే చేశాడు. వేద శాస్త్రం అధర్వణ వేదం 20వ అధ్యాయం 105వ సూక్తం 3వ మంత్రం. ఇత ఊతివో అజరం ప్రహేతారమ ప్రహితం ఆసుం జేతారాం హేతారాం రదిత మమతూత్వం తుగ్రావృదం. ఏ పరమేశ్వరుడు పృథ్వీని ఆకాశ పదార్థములను ఈ మానవుని హితమునకై సృజించెనో ఆ పరమేశ్వరుడి భక్తి సలిపి వృద్ధి నొందవలెను. బైబిల్ శాస్త్రం Genesis 1:28. Blessed them and said, have many children, so that your descendant will live all over the earth and bring it under their control. I am putting you in charge of the fish, the birds, and all the wild animals. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనిడి. ఇంకా సముద్రపు చేపలను ఆకాశ పక్షులను ఈ భూమిపై ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఖురాన్ శాస్త్రం 14వ అధ్యాయం 32-34 వాక్యాలు. అల్లాహుల్లజీ ఖలకస్ సమావాతి వల్ అర్జ వ అంజల మినస్ సమాయి మాఅ ఫఅఖ్రజ బిహి మినస్ సమరాతి రిజ్కన్ లకుం వసఖ్ఖర లకుముల్ ఫుల్క లితజ్రియా ఫిల్ బహరి బిఅమ్రిహి వసఖ్ఖర లకుముల్ అన్హార్ వసఖ్ఖర లకుముష్ షంస వల్ కమర దఐబైని వసఖ్ఖర లకుముల్ లైల వన్ నహార్ وَأَتَاكُمْ مِنْ كُلِّ مَا سَأَلْتُمُوهُ وَإِنْ تَعُدُّوا نِعْمَةَ اللَّهِ لَا تُحْصُوهَا إِنَّ الْإِنْسَانَ لَظَالِمٌ كَفَّارٌ. భూమిని ఆకాశాలను
సృష్టించినవాడు, ఆకాశం నుండి నీళ్లను కురిపించినవాడు, దాని ద్వారా మీ మానవుల ఆహారం కొరకు రకరకాల ఫలాలను సృష్టించినవాడు, ఆయన ఆజ్ఞానుసారం సముద్రంలో నడవాలని ఓడలను మీ సేవకాయ మీకు లోబరిచినవాడు, నదులను మీ సేవకాయ మీకు లోబరిచినవాడు, నిరంతరం ప్రయాణం చేసుకుపోతున్న సూర్యచంద్రులను మీ సేవకాయ మీకు లోబరిచినవాడు, రాత్రి పగలను మీ సేవకాయ మీకు లోబరిచినవాడు, మీరు మీ మనుగడ కొరకు మీ స్వభావం అడిగిన సంస్థాన్ని మీకు ఇచ్చినవాడు అల్లాహే. మీరు గనక అల్లాహ్ ఆజ్ఞలను, అల్లాహ్ అనుగ్రహాలను లెక్కించదలిస్తే లెక్కించలేరు. నిజముగా మానవుడు నీతి లేనివాడు, కృతజ్ఞుడు. ఈ 3 ధర్మశాస్త్రాల వాక్యాల ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే ఆయన ఈ సృష్టిని కేవలం మనుషుల కొరకే చేశాడు. థ్యాంక్ యూ. Thank you for your well-prepared presentation. Now please welcome Sajjan Naufa and Sajjan Meher for Sausilya Bharat Nirman Deepika 6th alphabet. Give them a warm round of applause. అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు మొహమ్మద్ సబీరా మెహర్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ నౌఫా. 6th ఆల్ఫాబెట్. ఆయన మనుషులందరూ పరీక్షించడానికే సృష్టించాడు. గీతాశాస్త్రం 2వ అధ్యాయం 14వ శ్లోకం. మాత్రాస్పరాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమ పాయినో నిత్యాసం స్థితిక్షస్వ భారత్. తాత్పర్యం: ఓ అర్జున, ఇంద్రియముల యొక్క శబ్ద స్పర్శాది విషయ సంయోగమును ఒకప్పుడు శీతలమును, ఒకప్పుడు ఉష్ణమును, ఒకప్పుడు సుఖమును, మరి ఒక్కప్పుడు దుఃఖమును కలుగజేయుచుండును. మరియు అవి రాకపోకడాలు గలవి అయి అస్థిరములై ఉన్నవి. కాబట్టి వానిని ఓర్చుకొనుము. బైబిల్ శాస్త్రం. Exodus 16:4. The Lord said to Moses, Now I am going to cause food to rain down from the sky for all of you. The people must go out every day and gather enough food for that day. In this way, I can test them to find out if they'll follow my instructions or not. తాత్పర్యం: నిర్గమకాండము 16వ అధ్యాయం 4వ వాక్యం. యెహోవా మోషేను చూచి, ఇదిగో, నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రము అనుసరించి నడుదురో లేరో అని వారికి పరీక్షించినట్లు. ఖురాన్ శాస్త్రం 67వ అధ్యాయం 2వ వాక్యం. అల్లజీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువల్కుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా. తాత్పర్యం: మీలో మంచి పనులు చేసేవారు ఎవరో పరీక్షించి చూద్దామని ఆయన చావు బ్రతుకులను సృష్టించాడు. ఈ 3 ధర్మశాస్త్రాల ద్వారా మనకు అర్థమయ్యేది ఏమనగా ఆయన మనుషులను పరీక్ష చేయటానికే సృష్టించాడు. ధన్యవాదములు. Thank you for your beautiful and confident presentation.